అనగనగనగా ఒకరోజు చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అలా ఆడుతూ ఆడుతూ కన్నయ్య మట్టి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అది చూసి కన్నయ్య స్నేహితులు యశోదమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా అమ్మా, కన్నయ్య మట్టి తింటున్నాడు అని చెప్పారు. యశోదమ్మ కంగారు పడుతూ కృష్ణుని దగ్గరికి వచ్చి, కృష్ణ, నువ్వు మట్టి తిన్నావా అని అడిగింది. చిన్ని కృష్ణుడు అమాయకంగా నవ్వుతూ, నేను మట్టి తినలేదమ్మా అని అన్నాడు. కాని కృష్ణయ్య స్నేహితులు అన్నయ్య బలరాముడు యశోదమ్మతో, అమ్మా అబద్ధం చెబుతున్నాడు, నిజంగానే మట్టి తిన్నాడు అని అంటారు. యశోదమ్మ కోపంగా, కృష్ణ, నోరు తెరువు చూద్దాం అంది. కృష్ణుడు చిన్నగా తన నోరు తెరిచాడు. అందులో మట్టి మాత్రమే కాదు, అన్ని లోకాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గంగా, హిమాలయాలు, భూమి మొత్తం కనిపించాయి. యశోదమ్మ ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. ఇతను నా బిడ్డేనా లేక పరమాత్ముడా అని అయోమయానికి లోనైంది. కాసేపటికి యశోదమ్మకి మాతృభావం తిరిగి వచ్చి కృష్ణుడు ఎప్పటిలాగే తన ముద్దు బిడ్డగానే కనిపించాడు.